వాళ్ళ మాట నెగ్గాలని మూర్ఖత్వం. అక్క, ఆ దేవుడు దిగొచ్చినా సరే నువ్వు మాత్రం మెట్టు దిగొద్దు. ఎలా దిగుతుందే? అయినా ఇంత మొండోడిని కట్టుకొని ఎలా బతుకుతుంది? మనకు మొండితనం లేదనుకుంటున్నారో ఏమో. వాళ్ళ అత్తయ్యకి ఫోన్ చేశానుగా, రానివ్వండి, వచ్చి ఏం చెప్తుందో చూద్దాం. మొన్న ఆవిడగారిగా పని కట్టుకొని వచ్చి 2 రోజులు టైం తీసుకో, బాగా ఆలోచించుకొని చెప్పు అంది. ఈయన ఎందుకు వచ్చి మన వాకిట్లో నిలబడ్డారో తేలుస్తా. ఏంటి ఆదిత్య, నిన్నట్నుంచి నువ్విక్కడే నిలబడి ఉంటావేంటి? అతయ్య, నువ్వు చెప్పినట్టు నేను వచ్చి బతిమాలినా ధరణి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. తను నన్ను అర్థం చేసుకోవట్లేదు. తన మనసు మార్చడానికి నాకెంతకన్నా వేరే దారి కనిపించలేదు. తను సరే అనేదాకా నేను ఇక్కడి నుంచి కదలదలుచుకోలేదు. కాదంటే ఏం చేస్తావు? గాయత్రి, తప్పుగా మాట్లాడుకో.